ఇక తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 4 మందికి డాక్యుమెంట్లు అంటే రిజిస్ట్రేషన్లు చేసినారు. డిటిసిపి లేఅవుట్ లేకుండా చేసినారు. అటు అధికారులను బెదిరించి, తహసీల్దార్ని బెదిరించి, సబ్ రిజిస్ట్రార్ని బెదిరించి, సిఐ కొండలరావుని బెదిరించి, ఇంట్లో కొండలరావు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నది, సిఐ కొండలరావు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నది, సబ్ రిజిస్ట్రార్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నది. అందుకే ఈరోజు డిఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రార్ బాజాబ్తా యార్గుట్టకు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి సబ్ రిజిస్ట్రార్ని సస్పెండ్ చేసినారు. అట్లాగే ఇంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్న కొండలరావు గారు కూడా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నారు. చీటికి మాటికి, చిన్నదానికి పెద్దదానికి రేవంత్ రెడ్డి గారు నోరేసుకొని మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ముఖ్యమంత్రి స్థాయిని మర్చిపోయి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఎవరు దొరికితే వాళ్ళని జైలుకు పంపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈరోజు మేము అడుగుతున్నాం, బాజాబ్తా అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే భూదందాలు చేసి అనేక అక్రమాలు చేస్తూ ఉంటే మరి ఈయన మీద ఏం చర్యలు తీసుకుంటారు రేవంత్ రెడ్డి గారు అని మేము అడుగుతా ఉన్నాం. తప్పకుండా సిబిఐ కేసు పెట్టాల్సిందే, ఈడీ యాక్ట్ పెట్టాల్సిందే, వీరిని కూడా మరి విచారణ చేయవలసిందే. ఎట్లయితే చిన్నవాటికి పెద్దవాటికి అందరిని మీరు టార్గెట్ చేసి వెళ్తూ ఉన్నారో ఈరోజు సాక్ష్యాలతో చూపిస్తూ ఉన్నాం. తప్పకుండా ఇతని మీద కేసు పెట్టి విచారణ చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. మొన్న 7వ తారీఖు జనవరి జంగయ్య అనే వ్యక్తి తీర్మార్ మల్లన్న గారి దగ్గరికి వెళ్ళినారు. శాసన మండలి సభ్యుడు తీర్మార్ మల్లన్న దగ్గరికి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చినాడు. అయ్యా, నాకు పలానా దగ్గర భూమి ఉంది, డిటిసిపి లేఅవుట్ పర్మిషన్ లేకుండా మరి పలానా వ్యక్తులు ఈ విధంగా 154 మందికి మరి రిజిస్ట్రేషన్ చేసినారు, ఇలా అక్రమాలు జరిగినాయి అని చెప్పి తీన్మార్ మల్లన్న దగ్గరికి వెళ్తే తీన్మార్ మల్లన్న గారు దాని మీద ఎండార్స్మెంట్ చేసినారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రార్స్ ఐజీకి మరి ఎండార్స్మెంట్ చేసినారు. ఇది ఇంతటితో ఆగకుండా తీన్మార్ మల్లన్న గారు స్వయంగా తన లెటర్ ప్యాడ్ మీద లెటర్ కూడా పెట్టినారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రార్ ఎమ్మెల్సీ గారు తీన్మార్ మల్లన్న గారు ఇక్కడ అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది, దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రార్ కమిషనర్ గారికి ఒక లెటర్ కూడా పెట్టినారు. ఇది వారి లెటర్ ప్యాడ్ జెరాక్స్ కాపీ. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక శాసన మండలి సభ్యుడే చర్యలు తీసుకోమని చెప్తుంటే ఈ భూదందాలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళను, ఈ భూదందాలకు వెనక ఉండి నాటకాలు ఆడిన మరి ఎమ్మెల్యే గారి మీద బాజాబ్తా బలహీన వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యే ఉమ్మడి నల్గొండ జిల్లాలో అని చెప్పి స్పష్టంగా క్యూ న్యూస్లో కూడా మెన్షన్ చేసినారు. సో ఇన్ని ఆధారాలు ఉన్నాక కూడా మరి బీర్లైలయ్య గారి మీద ఈ ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోబోతా ఉందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఆధారాలు లేకపోయినా అక్రమంగా కేటీఆర్ గారి మీద కేసు పెట్టి విచారణ పిలిపిస్తున్న ఈ ప్రభుత్వం, అదేవిధంగా ఆధారాలు లేకున్నా లగచర్లలో ఉన్న గిరిజన రైతులను పరామర్శించడానికి పోయిన పట్నం నరేందర్ రెడ్డి గారి మీద అక్రమంగా కేసులు పెట్టి 31 రోజులు జైల్లో పెట్టినారే. ఈరోజు ఇన్ని ఆధారాలతో మరి ఎమ్మెల్యే గారు బీర్లైలే గారు దొరికితే ఎన్ని రోజులు మీరు జైల్లో పెడతారో చూస్తాం. ఒకవేళ ఈ ప్రభుత్వం కనుక పక్షపాతం చూపించి వాళ్ళ ఎమ్మెల్యేను కాపాడుకునే ప్రయత్నం కనుక చేస్తే ఎక్కడి వరకైనా పోతాం, కోర్టుకైనా పోయి బాజాబ్తా ఆ శాసనసభ్యుడి మీద యాక్షన్ తీసుకునేదాకా వదిలిపెట్టమనే మాట చెప్తా ఉన్నాను. అనేక మందిని బెదిరించి అవసరమైతే నేను కిడ్నాప్ చేస్తా అని చెప్పి బెదిరించి మరి చేస్తూ ఉన్నారు. వీర్లైలతో పాటు ఆయన అనుచరులు కూడా. ఇగో మా యాదగిరిగుట్ట మండల బీసీసీఎల్ కన్వీనర్ కౌడ మహేందర్ ఇలా ఉదయం ఫోన్ చేసి అరే నువ్వు ఎక్కువ తక్కువ నకరాలు చేయకని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. ఆయన అనుచరుడు మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం వాట్సాప్లలో కాల్ చేసి బెదిరిస్తూ ఉన్నారు. నువ్వు రోడ్డు మీదకి వస్తే నీ అంత చూస్తా అని మాట్లాడుతూ ఉన్నారు. ఏం చేస్తారు మీరు అంటే మీకు ఎదురు మాట్లాడితే, మీరు చేసే అక్రమాల గురించి మాట్లాడితే మా మీద మీరు దాడి చేస్తా అని చెప్పి బెదిరిస్తారా? ఈ విధంగా బెదిరిస్తున్న నాయకుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మీరు గొంతెత్తి మాట్లాడడం, నేను గొప్ప మనిషిని అని చెప్పుకోవడం కాదు. ఇవాళ నీ ప్రభుత్వంలో పనిచేస్తున్న భూదందాల బీర్లైలేను నువ్వేం చేస్తావో చూస్తాం. నిజంగా నీకు ఎంత నిజాయితీ ఉందో ఈ ఒక్క కేసులో బయటపడిపోతుంది నీ నిజాయితీ. మరి అతని మీద చర్యలు తీసుకునే వరకు
ఊరుకునేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. మాట్లాడతారు ఎవరన్నా? మాట్లాడు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య గారు కేటీఆర్ పైన చేసినటువంటి వ్యాఖ్యలను తక్షణం వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మీరు ఒక ఎమ్మెల్యేగా ఈరోజు ఆలేరులో మీరు చేస్తున్నటువంటి దందల గురించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు. మీరు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీద చేసినటువంటి వాక్యాలు, కేటీఆర్ గారు ఇలా హైదరాబాద్ను ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద స్థాయిలో ఎక్కడ కూడా అంటే భారతదేశంలో ఎక్కడ కూడా జరగలేదు అటువంటి ఈ కార్ రేసును హైదరాబాద్ తీసుకొచ్చి హైదరాబాద్ స్థాయిని ప్రపంచ స్థాయిలో ఒక స్థాయిగా తీసుకుపోయినటువంటి ఘనత కేటీఆర్ గారి. కేటీఆర్ గారి పైన నువ్వు మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావా? బీర్ల ఐలయ్య కాదు, నువ్వేమో కనీసం నీకు అవగాహన నుండి మాట్లాడుతున్నావా? కనీసం నీది నోరు ఆది తాటిమట్టనా? ఏం మాట్లాడినా చెల్తుంది. ఏం మాట్లాడినా రేవంత్ రెడ్డి గారు ఒప్పించుకునేటానికి, రేవంత్ రెడ్డి గారి దగ్గర మంత్రి పదవి పొందడానికి, నువ్వు ఏఐసీసీ దగ్గర ఇంకోటి ఏదో చేసుకోవడానికి నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఊరుకోవడానికి ఎవరు లేరు. తస్మాత్ జాగ్రత్త బీర్ల ఐలయ్య గారు. ఎందుకంటే నువ్వు చేసేదే భూదందలు. నువ్వు మా పార్టీ నాయకుడి మీద మాట్లాడతావా? ఆనాడే కేసీఆర్ గారి నాయకత్వంలో తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాలు సాధించాడు. అటువంటి నాయకుని కొడుకుగా కేటీఆర్ గారు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుండో ఒకసారి ఆలోచించుకో. కేటీఆర్ గారి పైన మాట్లాడేటువంటి మాటలను నువ్వు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడాలి. కేటీఆర్ గారి పైన మాట్లాడితే నీ యొక్క అధిష్టానం మెప్పు పొందుతామని చెప్పే ప్రయత్నాలు చేస్తావు. తస్మాత్ జాగ్రత్త.